కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక అక్రమ దందా కొనసాగిస్తున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇద్దరు వైసీపీ నేతలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర అక్రమంగా ఇసుకను డంప్ చేసుకున్నారు. నిల్వ చేసిన ఇసుకను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గుడికంబాల నుంచి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ డంపు చేసుకుని నాగల్దిని సమీపంలో డంపు చేసుకుని ఆ యొక్క ఇసుకను మరింత ప్రియంగా చేసి దాదాపు 10,000, 15,000, 20,000 లేకుంటే ఈ రూపంలో మొత్తం కూడా బ్లాక్ లో అమ్ముకోవడం కూడా జరుగుతుంది. వీటిపైన ఈ మహాకూటమి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి, కార్మికులను ఆదుకోండి, బిల్డింగ్ వర్కర్స్ కూడా అదే అన్ని రంగాలు దీని మీద ఆధారపడి వాళ్ళని కూడా జీవన వారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గుడికంబాల నుంచి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ డంపు చేసుకుని నాగల్దిని సమీపంలో డంపు చేసుకుని ఆ యొక్క ఇసుకను మరింత ప్రియంగా చేసి దాదాపు 10,000, 15,000, 20,000 లేకుంటే ఈ రూపంలో మొత్తం కూడా బ్లాక్ లో అమ్ముకోవడం కూడా జరుగుతుంది. వీటిపైన ఈ మహాకూటమి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి, కార్మికులను ఆదుకోండి, బిల్డింగ్ వర్కర్స్ కూడా అదే అన్ని రంగాలు దీని మీద ఆధారపడి వాళ్ళని కూడా జీవన